పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని మహిళా అభ్యున్నతే సమాజ ప్రగతికి పునాది అని కొనియాడారు. మహిళలకు సమాన ఆస్తి హక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్దైతే డ్వాక్రా వ్యవస్థతో ఆర్థిక స్వావలంబన చేకూర్చింది చంద్రబాబు నాయుడేనని ఎమ్మెల్యే గుర్తు చేశారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళా ఉద్యోగులు, అంగన్వాడీ సిబ్బందిని ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. జరుగుతుంది ఇక్కడ. అలాగే అలాగే మండల సమైక్య అధ్యక్షురాలు నెక్స్ట్ తిరుపతమ్మ గారు, అలాగే రాజకీయ మేడం గారు కూడా ఇది సంతానం అండి. అలాగే మళ్ళీ కేంద్ర ప్రభుత్వంలో ప్రధానిగా మోడీ గారు కానీ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కానీ, ఈ దేశం ఎన్డీఏ కూటమిలో ప్రజాప్రభుత్వం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిలో రాష్ట్ర పరిపాలన ప్రజాప్రభుత్వం జరుగుతుంది. ఈ రెండు కూడా ఉంటే ఆకాంక్షిస్తూ ఉన్నాం. మహిళలకు ప్రధాన రక్షణ కల్పించాలి, మహిళలకి సమాన హక్కులు పరిరక్షించాలి, వారితో పాటు ఆర్థిక స్వలంబన కల్పించాలి అనే కార్యక్రమంలో అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత అధికారం రాకముందు కూడా ఆర్థికంగా పెరగడానికి డ్వాక్రా గ్రూపులు పెట్టిందే చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా. అన్ని రాజకీయ పార్టీలు వచ్చినప్పుడు కూడా ప్రధాన భూమిక వహించింది చంద్రబాబు నాయుడు గారు. వారికి ఆర్థిక పరిపక్వత కావాలంటే, వారు మానసికమైన ప్రవృత్తి మారాలంటే వారిలో ఉండే గురుతరమైన బాధ్యత ఫ్యామిలీ కాదు, ఫ్యామిలీలో కూడా ఆర్థిక స్వలంలో వారు కూడా భాగస్వామి కావాలని ఆనాడు తీసుకొచ్చిన డ్వాక్రా వ్యవస్థ ఈనాడు బలంగా పనిచేస్తుంది. అలాగే చాలా మంది పేద కుటుంబంలో వారి యొక్క జీవన శైలిలో ఉండే అసమానతల వల్ల వారికి పుట్టబోయే బిడ్డలు, వారి సాగబోయే బిడ్డలు, వారి గర్భిణీ కూడా ఉండే ఇబ్బందులు తొలగించడంలో ఒక వ్యవస్థను పెట్టారు.